హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఏపీ టెట్ సంబంధించిన అంశం ఈ వీడియోలో నేను మాట్లాడడానికి మీ ముందు వచ్చాను. మరి ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఏ స్కీమ్స్ ఏర్పాటు చేశారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏర్పాటు చేసిన స్కీమ్స్ ఏంటి, పాత స్కీమ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మనము ఇక్కడ ఈ స్కీమ్స్ గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు సూపర్ 6 పథకాలు చూడండి. ఈ బాబు సూపర్ 6 పథకాలు అంటే ఇంకా ఈ వీడియో నుంచి ఒక బిట్ గ్యారెంటీ, డౌట్ లేదు. 1 మార్క్ వీడియో అన్నమాట ఇది, అది చూసుకోండి. బాబు సూపర్ 6 పథకాలు చూసినట్లయితే మరి ఇందులో మనము ఫస్ట్ అన్నదాత పథకము, తర్వాత నిరుద్యోగి పథకము, తర్వాత దీపం పథకము, ఉచిత బస్సు ప్రయాణము, ఆడబిడ్డ నిధి పథకము, తల్లికి వందనం. అన్నదాత పథకము, నిరుద్యోగ భృతి, దీపం పథకము, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకము, తల్లికి వందనం. ఈ సూపర్ 6 అనేవి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారో అదే రకంగా బాబు సూపర్ 6 పథకాలు అని చెప్పి అన్నదాత పథకము, నిరుద్యోగ భృతి, దీపం పథకము, ఉచిత బస్సు ప్రయాణము, ఆడబిడ్డ నిధి పథకము ఇవి ఏర్పాటు చేయడం అనేది, తల్లికి వందనము ఇవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క పథకము అంటే ఇవే కాకుండా ఇంకా దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది కూడా చూద్దాం. నిరుద్యోగ భృతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ భృతిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులందరికీ 3,000 రూపాయలు వరకు భత్యం, నెలకి 3,000 రూపాయలు భత్యం అందిస్తుంది. ఈ పథకం సహాయంతో నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందని వరకు, అంటే ఉద్యోగం పొందే వరకు అన్నమాట, వారి ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ పథకాన్ని వారికి ఆర్థిక సహాయ రూపంలో ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. మరి దరఖాస్తుదారునికి బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడతాయి. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, నిరుద్యోగ భృతి అంటే ఎవరైతే చదువుకుని ఉద్యోగం లేకుండా ఉంటారో వారికి నెలకి 3,000 రూపాయలు చొప్పున డైరెక్ట్గా వారి ఖాతాలోకి వేయబడ్డం అనేది జరుగుతుంది. ఇది నిరుద్యోగ భృతి. మరి దీనికి సంబంధించిన అర్హత ఏంటి, చదువుకుని ఉండాలి కదా. సో దరఖాస్తుదారుడు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నేటివిటీ కలిగి ఉండాలి, లోకల్ స్టేటస్ ఉండాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పౌరుడై ఉండాలి. అయితే దరఖాస్తుదారుడు తప్పనిసరి నిరుద్యోగి అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఎటువంటి ఉద్యోగం, ఎటువంటి శాలరీ డ్రా చేయని పరిస్థితుల్లో ఉండాలి. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎటువంటి ఉద్యోగము చేయకూడదు, నిరుద్యోగం పరిస్థితుల్లో ఉండాలి. అది నెక్స్ట్ దీపం పథకం అండి. దీపం పథకం అంటే మరి ఈ పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుంది. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు కారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా అర్హులు కారు. బికాజ్ ఆఫ్ వారు ట్యాక్స్ పేయర్స్ కింద ఉంటారు. వారి దగ్గర వైట్ కార్డ్స్ అనేవి ఉండవు, వారికి వైట్ కార్డ్ చెల్లదు. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా
ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్కి అర్హులు కారు. ఈ పాయింట్ మేజర్గా గుర్తుపెట్టుకోండి. దీపం పథకము, ఈ పథకం కింద ప్రతి ఇంటికి అంటే తెల్ల కార్డు ఉన్న ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఎంతకి ఏడాదికి అంటే 1 సంవత్సర కాలానికి. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు. ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏపీఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి అర్హులు. ఈ పథకం సహాయంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పౌరులను ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. మహిళా పౌరులు రాష్ట్రంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం. మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా మరి కంపల్సరీ ఆంధ్రవాసులు అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క నేటివ్ ఆధార్ అడ్రస్ ఉండాలి. ఆ ఆధార్ కార్డ్ని అందులో చూపించాల్సి ఉంటుంది. కంపల్సరీ ఆధార్ కార్డ్ని వారు చూపించాలి. మహిళ అయి ఉండాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా ఫ్రీ సర్వీస్లో తిరుగుతారు. అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్ ఇటువంటి బస్సుల్లో వీరికి ప్రయాణం అనేది ఉండదు. ఓన్లీ పాసింజర్ బస్సు వరకు మాత్రమే. ఇది ఆల్రెడీ తెలంగాణలో ఇప్పుడు ఇంప్లిమెంట్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. పాసింజర్ బస్సులు మాత్రమే ఎక్కుతారు. ఎక్స్ప్రెస్ లాంటి బస్సుల్లో ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకము అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకి 1500 రూపాయలు చొప్పున ఈ యొక్క చూడండి ఆంధ్రప్రదేశ్లో టీడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో భాగంగానే ఆడబిడ్డ నిధి అనే పథకము. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అస్థిరమైన మహిళల పౌరులందరికీ 1500 రూపాయల ఆర్థిక సహాయం ఎంతకి నెలకి ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడు బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం చేయబడుతుంది. దీనికి అర్హతలు ఏంటి? తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. రెండోది మహిళా పౌరుడై ఉండాలి. మూడోది సమాజంలో ఆర్థిక బలహీన పరిస్థితుల్లో ఉండాలి. అంటే వారి ఎకనామికల్ స్టేటస్ ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా సంవత్సరానికి 30,000 మించకుండా ఉండాలి. అది కూడా అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని అర్థము. అలాగే దరఖాస్తుదారుని కంపల్సరీ 18 నుండి 59 సంవత్సరాల వరకు ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ప్రతి వారికి కూడా మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి కూడా 1500 రూపాయలు నెలకి ఇస్తారు ఈ పథకం ప్రకారంగా. అయితే 60 సంవత్సరాలు ఎందుకు లేరు సార్ అంటే 60 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు 59 నుండి 60లో ఎంటర్ అవ్వంగానే వారికి ఎలాగో వృద్ధాప్య పెన్షన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఈ సహాయ రూపంలో చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి వృద్ధాప్య పెన్షన్ ఎంత అంటే ప్రజెంట్ వృద్ధాప్య పెన్షను 4,000 రూపాయలు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ 1వ తేదీ నుండి నెలకి 1500 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి ప్రాథమిక ఆదేశాలు. అర్హతలు ఏంటి అంటే ప్రతి మహిళకు 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ ఆధార్ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. కంపల్సరీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఇవి మరి ఈ యొక్క స్కీమ్ పొందడానికి అర్హతలు అన్నమాట. అయితే మరి ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంకా ఏమైనా టైం తీసుకుంటారా అనేది అది సెకండరీ విషయం. ప్రజెంట్ అయితే ప్రాథమిక ఆదేశాలు అయితే జారీ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ తల్లికి వందనం అనే పథకం. ఇదే మనకి జగనన్న అమ్మఒడి అన్నాం కదా, అదే పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో తల్లికి వందనం పథకం భాగమైంది. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని ప్రతి
పాఠశాల వయసు పిల్లలున్న ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులు 15,000 ఆర్థిక సాయం అందుతుంది. ఎంతకి? సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తారు. విద్యార్థులు మరి ఆర్థిక ఇబ్బందులు పడకుండా విద్యను పూర్తి చేయొచ్చు. అర్హతలు ఏంటి? దరఖాస్తుదారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తుదారు రాకూడదు. అంటే ఒక చక్కటి లైక్ పొలాలు, కార్లు, కరెంట్ బిల్లు ఎక్కువగా రావడం, 600 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు ఉండడము, కార్లు వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయి ఉండడము, అలాగే పొలాలు వారి పేర్ల మీద రిజిస్టర్ అయి ఉండడము. సో ఈ రకంగా ఉండే వాళ్ళకైతే ఈ అర్హత ఇవ్వరు. అయితే ఇక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు అమ్మఒడి అనేది తల్లికి ఒక సంవత్సరం ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే 3కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగింది. అది ఏ రకంగా నిర్వర్తిస్తారు అనేది తర్వాత సంగతి. మనకి ఈ కార్యక్రమంలో ఇంకా ఏంటి? వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డులో తల్లిది, బ్యాంక్ అకౌంట్ తల్లిది అయి ఉండాలి, లేదా సంరక్షణకు ఉండాలి. అట్లానే మరి ఇంకా ఏంటి అంటే దీని ప్రకారంగా 75% స్కూల్ పర్సంటేజ్ కలిగి ఉండాలి. అట్లానే మరి వారు ఎటువంటి 600 యూనిట్లు కాల్చకూడదు. అంటే మెయిన్లీ ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్ ఉన్న వాళ్ళకి ఈ సహాయం చేయడానికి ఈ యొక్క స్థితిగతులు. నెక్స్ట్ ఏపీ అన్నదాత సుఖీభవ పథకము. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న రైతులందరికీ సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఏపీ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపిక చేయబడ్డ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలలో 20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ 20,000 ఈ పథకం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారులు విత్తనాలు, ఎరువులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. దీని సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల గురించి రాష్ట్ర ఆందోళన చెందకుండా తమ వ్యవసాయంపై దృష్టి పెట్టవచ్చు అనేదే కాన్సెప్ట్, ఉద్దేశం. అలాగే అవసరమైన పత్రాలు ఏంటి? ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, భూమి రికార్డులు, అలానే చిరునామా రుజువు, అలాగే పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి. అలాగే అర్హత ప్రమాణాలు చూస్తే దరఖాస్తుదారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు కంపల్సరీ వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి. నెక్స్ట్ మరి ఇంకా పథకాలు ఏంటి అనేది చూద్దాము. సూపర్ 6 కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఆర్థికంగా స్థిరత ఉన్న పౌరులు లైక్ సీనియర్ సిటిజన్లు పెన్షన్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వృద్ధాప్య పౌరులు అందరికీ, వితంతువులు, నేత కార్మికులు, లింగ మార్పిడి మొదలైన వారందరికీ కూడా 4,000 రూపాయలు 60 సంవత్సరాలు మరియు వితంతువులు, అలాగే నేత కార్మికులు, లింగ మార్పిడి మొదలైన వారందరూ కూడా 4,000 రూపాయలు నెలకి పెన్షన్ అందజేయడం అనేది జరుగుతుంది. వికలాంగులైన వారికి నెలకి 6,000 ఆర్థిక సహాయత, వికలాంగులకి ఎంత? 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే చూడండి ఇక్కడ, అలాగే ఈ పథకం నుండి వచ్చే ఆర్థిక సాయం దరఖాస్తుదారులు స్వయం ఆధారపడడానికి, అంటే స్వయంగా వారి మీద వారే ఆధారపడడానికి సహాయపడుతుంది అని చెప్పి ఇచ్చారు. పూర్తి స్థాయిలో వైకల్యం కలిగిన వారికైతే నెలకి 15,000 ఇస్తారు. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి, అంటే వ్యాధులతో బాధపడే వారికేమో 10,000, ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉంటారో 15,000, అంటే ఇతరులపై ఆధారపడే వాళ్ళకి అనమాట. అలాగే నెక్స్ట్ అంగవైకల్యం కలిగిన వారికేమో 6,000, అట్లానే
మరి 60 సంవత్సరాలు ఆ పై ఉన్నవారికేమో 4000 పెన్షన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్ పథకం పేరు ఏంటి అంటే ఎన్టీఆర్ భరోసా పథకం. 4000 ఇంకెవరికి? 60 సంవత్సరాల వాళ్ళకే కాకుండా వితంతువులు, నేత కార్మికులు, లింగ మార్పిడి వీళ్ళందరికీ అనమాట. అర్హతలు ఏంటి? దరఖాస్తుదారు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు ఆర్థికంగా అస్థిరత కలిగి ఉండాలి. దరఖాస్తుదారు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000, మరి అర్బన్ ఏరియాలో నెలకు 12,000కి మించి ఉండకూడదు. నెక్స్ట్ చూస్తే చంద్రన్న పెళ్లి కానుక పథకం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏర్పాటు చేసిన పథకమే కాబట్టి ఇవి కూడా మనం చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలంటే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యంగా ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రన్న పెళ్లి కానుక అనే పథకం ఎవరెవరికి వర్తిస్తుంది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే బీసీ, ఏబిసిడిఈ ఇలాగ అన్నీ అనమాట. ఓబీసీ అంటే ఒక ఓసీ వాళ్ళు తప్ప అని అర్థం, ఓపెన్ కేటగిరీ వాళ్ళు తప్ప అని అర్థం. ఓబీసీ, బీసీ వాళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తారు. అలాగే వర్గానికి చెందిన పౌరులలో వివక్షత తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకునే పౌరులందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఏప్రిల్ 2018లో ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీలకు 40,000 రూపాయలు. అంటే చూడండి, ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలు కనుక ఎస్టీలకు 40,000. అలానే వధువు అంటే పెళ్లి కూతురు ఎస్సీ ఎస్టీ అయి ఉండి వరుడు వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినట్లయితే ఆ పెళ్ళి కూతురుకి ఆ పెళ్ళి కానుక కింద 75,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. వరుడు బీసీ అయ్యి వధువు బీసీ అయితే 30,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎస్సీ పెళ్లి కూతురు లేదా ఎస్సీ, సరే ఎస్సీలోనే ఇద్దరు ఎస్సీ అయితే పెళ్ళికొడుకు కూతురు ఎస్సీలు అయితే లేదా ఇద్దరు ఎస్టీలు అయితే ఇక్కడ ఏంటది? ఎస్సీ ఎస్టీలు ఇద్దరు అయితే 40,000. అయితే బీసీ వాళ్ళకి ఎంత? వధువు వరుడు ఇద్దరు బీసీలు అయితే 30,000 మాత్రమే. అలాగే వధువు పెళ్లి కూతురు ఎస్సీ ఎస్టీ అయ్యి పెళ్లి కొడుకు వేరే కులపు వాళ్ళైతే 75,000 వస్తాయి. అలా కాకుండా బీసీ వధువు ఇతర వర్గానికి, బీసీ మహిళ ఇతర వర్గానికి చెందిన వరుణ్ణి పెళ్లి చేసుకుంటే, అంటే బీసీ మహిళ ఇతర ఎస్సీ ఎస్టీ వర్గాలకి లేదా ఇతర మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని చేసుకుంటే 75,000 వస్తాయి. అట్లానే దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే, దివ్యాంగ అంటే అంగవైకల్యం కలిగిన పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు అయితే మరి 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇవ్వడం అనేది జరుగుతుంది. వధువు వరుడు తప్పనిసరిగా అంటే వధువుకి ఎంత ఉండాలి? పెళ్లి కూతురికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, పెళ్లి కొడుకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. కంపల్సరీ ఏజ్ అనమాట. అలాగే ఇద్దరు కూడా కంపల్సరీ 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వధువరుల కుటుంబ వార్షిక ఆదాయము మరి గ్రామీణ ప్రాంతాల్లో 10,000కి మించి ఉండకూడదు, మరి అర్బన్ ప్రాంతాల్లో 12,000కి మించి ఉండకూడదు సంవత్సరానికి. అట్లానే మరి వధువు మరియు వరుడు సంవత్సరానికి నెలకొనమ్మా, సరే తర్వాత చూడండి, ఐ థింక్ మంత్లీ ఏమో. వధువు వరుడి కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప 4 చక్రాల ఇతర వాహనములు ఉండకూడదు. ట్యాక్సీ ఉండొచ్చు, ట్యాక్సీ అంటే కిరాయి తోలుకునే ట్యాక్సీ అని అన్నమాట. సో ఇట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి కంపల్సరీ. భార్యాభర్తల్లో ఒకరు మాత్రం కంపల్సరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి సంబంధించి ఉండాలి. ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అని పథకాన్ని, 9 గంటల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇచ్చే పథకమే ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకము. ఈ పథకం సహాయంతో రైతులు
పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులు మాత్రం ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు, ఓసీ వాళ్ళు కాదు. నెక్స్ట్ అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి, రైతుల లేదా మత్స్యకారుడు అయి ఉండాలి. దరఖాస్తు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్. అలాగే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకము. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కనుక చూసినట్లయితే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యోన్నతి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి దరఖాస్తుడు కూడా తన యొక్క పుస్తకాలు, స్టేషనరీ, వసతి భత్యం, హాస్టల్ ఫీ అన్నమాట, వసతి భత్యం అంటే కొరకు మరి ఆర్థిక సాయం 10,000 సంవత్సరానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 10,000 కూడా వాయిదాల రూపంలో ఇస్తుందన్నమాట. దీన్నే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకము అంటాము. దీనికి కావాల్సిన అర్హత ప్రమాణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి, ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. అట్లానే తప్పనిసరిగా చూడండి, తన కుటుంబం యొక్క ఐఎన్ఆర్ తన కుటుంబం యొక్క ఇన్కము 2 లక్షల లోపే ఉండాలి. దరఖాస్తుదారునికి కనీస వయసు 21, ఆ పైన 37 సంవత్సరాలు మించకుండా ఉండాలి. కనీసం అంటే 21 కంప్లీట్ అయి ఉండాలి, 37 కంప్లీట్ కాకూడదు. సో దరఖాస్తు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలను చెందిన వారై ఉండాలి. నెక్స్ట్ చూడు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ఆహార పట్టిక. సోమవారము కూరగాయలు పలావ్. చూడండి, అంటే సోమవారం వేస్తారండి కూరగాయల పలావ్ అనమాట. సోమవారం వేస్తారు కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లంతో చిక్కీ. మంగళవారం వేస్తారు అంటే కిచడి అనుకోండి. కూరగాయల పలావ్ అంటే కిచడి, కూరగాయల పలావ్ అంటే కిచడి. నెక్స్ట్ మంగళవారం ఏంటి? పులిహార. కిచడీతో పాటు కోడిగుడ్డు కూర, ఒక చిక్కీ. ఓకే, కిచడీతో పాటు అంటే కూరగాయల పలావ్, కిచడి అనుకోండి. కూరగాయల పలావ్ ఎప్పుడు? సోమవారం. వెజ్ బిర్యానీ అండి, కిచడి కాదు, వెజ్ బిర్యానీ అనుకోండి. వెజ్ బిర్యానీ, కోడిగుడ్డు కూర, చిక్కీ. మంగళవారం ఏం పెడతారు? పులిహార పెడతారు, దొండకాయ పచ్చడి లేదా టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగి జావా. చిక్కీ ఉన్న రోజున రాగి జావ ఉండదు, రాగి జావ ఉన్న రోజున చిక్కీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సోమ బుధ శుక్రు చిక్కీ ఉంటుంది. సోమ బుధ శుక్రు చిక్కీ ఉంటుంది. రాగి జావ ఎప్పుడు ఉంటుంది? మంగళవారము, గురువారము, శనివారము రాగి జావ ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వెజ్ బిర్యానీ పెట్టారు కదా మండే. వెజ్ బిర్యానీతో పాటుగా గుడ్డు ఉంటుంది. అయితే గుడ్డు ఎక్కడ దాకా ఉంటుంది? ఫ్రైడే వరకు ఉంటుంది. సాటర్డే గుడ్డు ఉండదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సాటర్డే గుడ్డు ఉండదు. ప్రతిరోజు గుడ్డు ఉంటుంది, సాటర్డే గుడ్డు ఉండదు. అయితే గుడ్డు కూర ఎప్పుడు ఉంటుంది? వెజ్ బిర్యానీతో పాటు సోమవారం. అయితే పులిహార పెట్టినప్పుడు దొండకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పెట్టచ్చు. మంగళవారం పులిహార పెట్టారు కదా, దాంతోపాటు ఏం పెడతారు? దొండకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పెడతారు. ఇంకా ఏం పెడతారు? ఉడికిచ్చిన కోడిగుడ్డు. నెక్స్ట్ బుధవారం చూసినట్లయితే కూరగాయల అన్నము. ఈసారి కూరగాయల వెజ్ బిర్యానీ కాదు, కిచడి, కూరగాయల అన్నం అన్నమాట. అయితే ఈ అన్నంతో పాటుగా ఆలూ కుర్మా పెడతారు. ఆలూ కుర్మా, ఉడికిచ్చిన గుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. సో వెజ్ బిర్యానీ, కూరగాయల అన్నము, ఆలూ కుర్మా, ఉడికిచ్చిన గుడ్డు. ఓకే, తర్వాత కూరగాయలతో పలావ్, కోడిగుడ్డు కూర, చిక్కీ. ఎప్పుడు? సోమ బుధ, రోజు విడిచి రోజు, సోమవారం నుంచి మొదలవుతుంది కదా, రోజు విడిచి రోజు చిక్కీ లేని రోజు విడిచి రోజు చిక్కీ కదా. చిక్కీ లేనప్పుడు
రాగి జావ ఉంటుంది. సోమవారం ఏమో కూరగాయల అన్నం పలావ్ పెడితే బుధవారం ఏమో కూరగాయల అన్నం పెట్టారు. శుక్రవారం ఏమో అన్నము ఆకుకూర పప్పు, అన్నము ఆకుకూర పప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. సాంబార్ బాత్ అండి ఎప్పుడు? గురువారం అండి. సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్, అంటే లెమన్ రైస్ అన్నా పులిహార అన్నా ఒకటే. అయితే చింతపండుతో మంగళవారం ఏమో చింతపండుతో పులిహార చేయాలి, గురువారం ఏమో లెమన్ తోటి నిమ్మకాయతోటి పులిహార పెట్టాలి. ఒకవేళ పులిహార ఎవరైనా పెట్టినట్లయితే టమోటా పచ్చడి లేదా దొండకాయ పచ్చడి. అట్లానే సాంబార్ బాత్. సాంబార్ బాత్ అంటే పులిహార పెట్టినట్లయితే సాంబార్ బాత్ పెట్టుకోవచ్చు. అన్నంలో సాంబార్ కలిపేసి పెట్టాలన్నమాట. సో ఇది. నెక్స్ట్ చిక్కీ ఎప్పుడు? బుధవారం కదా. గురువారం ఏంటి? రాగి జావ వచ్చేస్తుంది, గుడ్డు కంపల్సరీ. అలాగే శుక్రవారం అన్నము ఆకుకూర పప్పు. నెక్స్ట్ ఆకుకూర అన్నం ఎప్పుడు? సాటర్డే. ఆకుకూర అన్నము పప్పుచారు రాగి జావ, స్వీట్ పొంగల్ అండి. స్వీట్ పొంగల్. ఆకుకూర అన్నము పెట్టినప్పుడు, ఆకుకూర అన్నం పెట్టినప్పుడు అంటే అన్నంలో రకరకాల ఆకుకూరలు వేస్తారనమాట. వాటితో పాటు పప్పుచారు వేస్తారు. అందులో ఆకుకూరలో ఏదో ఒకటి లైట్గా అన్నంతో పాటు కలుపుతారు. దాంతోపాటుగా పప్పుచారు వేసి దాంట్లో మరి స్వీట్ పొంగల్ పెడతారు. రాగి జావ అనేది అంటే ఇంటర్వెల్ టైంలో రాగి జావని కాసి పెట్టడం అనేది జరుగుతుంది. అన్నంతో పాటు పెట్టారండి రాగి జావ ముందే ఇంటర్వెల్లో రాగి జావ పెడతారు. ఆ తర్వాత ఆకుకూర కలిపి ఉన్న అన్నం పెట్టి దాంట్లో పప్పుచారు వేసి స్వీట్ పొంగల్ కూడా పెడతారు అన్నంతో పాటే. ఇది ఎప్పుడు? శనివారం. గుడ్డు అయితే ఉండదు. శుక్రవారం వరకు, సోమవారం నుంచి గుడ్డు ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు డే బై డే చిక్కీ ఉంటుంది. అట్లానే ఆ డే బై డే చిక్కీ ఉన్న రోజు రాగి జావ ఉండదు. రాగి జావ లేనప్పుడు చిక్కీ పెడతారు. అలాగే చిక్కీ లేనప్పుడు రాగి జావ పెడతారు. అది ఒకటి అండర్లైన్ చేసుకోండి. కూరగాయల పలావ్, పులిహార పెట్టినప్పుడు చింతపండు పులిహార మంగళవారం పెడితే మళ్ళీ సేమ్ గురువారము పులిహార పెట్టచ్చు. ఎప్పుడు? సాంబార్ బాత్ పెట్టని ప్రదేశంలో పులిహార అనేది పెట్టచ్చు. పులిహార పెట్టడం ఏంటి? దేని స్థానంలో? సాంబార్ బాత్ స్థానంలో. ఏ పులిహార పెట్టాలి? నిమ్మకాయతో కూడిన పులిహార పెట్టాలి. ఇది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. సరే, జగనన్న అమ్మఒడి అనే దాన్ని ఎలా మార్చారు? తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుకను ఎలా మార్చారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా చిత్ర అని చెప్పి మార్చారు. జగనన్న గోరుముద్దను ఎలా మార్చారు? డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద మార్చారు. మన బడి నాడు నేడుని ఎలా మార్చారు? మన బడి మన భవిష్యత్తుగా మార్చారు. స్వేచ్ఛ అనేదాన్ని బాలిక రక్షగా మార్చారు. జగనన్న ఆణిముత్యాలు అనేదాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. కొన్ని మరి ఇక్కడ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ RT 2009 కేంద్ర రాష్ట్ర వాటాల సంఖ్య 65:35గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఈ కంపల్సరీ ఈ యొక్క 4 pages టాపిక్ మీద ఒక బిట్ కన్ఫామ్. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చదవండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. మరి మనకి ఈ యొక్క ఇమ్రాన్ టెట్ DSCలోకి వచ్చేసరికి మరి కాంటాక్ట్ నెంబర్ 9392596430 అనేది నెంబరు. అలానే త్వరలో మరి డిఎస్సి ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ షెడ్యూల్ అంతా, ఫీ షెడ్యూల్ ఏంటి ఎలాగా అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ మరి చేయాల్సిన అంశాలు ఏంటి అంటే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడి చదవాలి. మీరు ఈ టైంలో చేసే వర్కే మీకు సహకరిస్తుంది. సో ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్గా చదవాలి, ఫ్రీగా చదవాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.